హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ పేరు 'సత్యమే శివం'. వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ సజెస్ట్ చేశారు నాకు. భిన్నమైన అభిప్రాయాలు, మనస్తత్వాలు ఉన్న మనుషులు ఎలా కలిసి ఉండాలి అనే ప్రశ్నకు సమాధానమే 'సత్యమే శివం'. కమల్ హాసన్ గారు రాసిన, సుందర్ సి గారి డైరెక్షన్‌లో 2003లో వచ్చింది. కమల్ హాసన్, మాధవన్, కిరణ్ రాథోడ్, నాజర్ గారు నటించారు. ఇందులో కామెడీ, సర్కాజం, సోషల్ సిట్యుయేషన్స్‌తో మిక్స్ చేసి రాసిన సీన్స్, స్క్రీన్ ప్లే చాలా క్లెవర్‌గా ఉంటుంది. కామెడీని, సోషల్ ఇష్యూస్‌తో మిక్స్ చేసి రాసిన విధానాన్ని మనం 'చార్లీ చాప్లిన్' మూవీస్‌లో చూడొచ్చు. అదే ఇన్‌స్పిరేషన్ కూడా ఇందులో కనిపిస్తుంది. ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసుకోవటం, ఆ క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేసుకోవటం, ఎస్పెషల్లీ ఇన్‌స్పిరేషన్స్ తీసుకోవటం అనేది జరుగుతుంది. అలానే ఈ సినిమాలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ 'హష్మి' అనే రెవల్యూషనరీ ప్లే రైట్ నుంచి ఇన్‌స్పిరేషన్‌తో రాసిన క్యారెక్టర్. నాకు ఈ సినిమాలో బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నా రివ్యూలో అనిపించిన సీన్, ఒక సీన్‌లో ట్రైన్ ఎక్కే ముందు జరిగే డిస్కషన్ అండ్ ద కంక్లూజన్ ఈ కాలం సిట్యుయేషన్స్‌కి, సోషల్ ఇష్యూస్‌కి కూడా మ్యాచ్ అవుతుంది. ఇద్దరు అపోజిట్ ఐడియాలజీస్. నార్మల్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక డిస్కషన్ లాగా ఎళ్తది. అండ్ సడెన్‌లీ పర్సనల్ అటాక్స్‌లోకెళ్ళి ఇద్దరు వయలెన్స్ వరకు ఎళ్తారు. ఇదే సిట్యుయేషన్స్ మనం ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి. సంబంధం లేని విషయాల్లో భిన్న అభిప్రాయాలు ఉండడం వల్ల ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, ఎలా కలిసిమెలిసి నార్మల్‌గా అర్థం చేసుకొని ఉండాలి అనేది గ్రాస్ప్ చేయలేక వయలెన్స్ వరకు ఎళ్తున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం న్యూస్‌లో. అదే మనం ఈ సినిమా నుంచి నేర్చుకోవాల్సిన విషయము. క్యాపిటలిజం తప్పు అని కమ్యూనిస్ట్ అయిన సదాశివం అంటాడు కానీ, అతను వాళ్ళని కించపరచలేదు. అది మీరు వదిలేసి వేరే చోటకి రావాలి అని చెప్పలేదు. ఎందుకు వదిలేయాలి అనేది అతని ఉద్దేశం, అతని ఐడియాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేశాడు గానీ, ఎక్కడ ఫోర్స్ చేయలేదు. క్యాపిటలిజం ఎందుకు అతనికి ఇష్టము, అంత కంఫర్టబుల్ లైఫ్ ఎందుకు ఇష్టము అనేది మాధవన్ క్యారెక్టర్‌లో మనం చూస్తాం. అదే ఈ సినిమా చాలా బ్యూటిఫుల్‌గా కంక్లూజన్ ఇచ్చింది. నాకు కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది. అది కూడా 2003 మూవీ కాబట్టి, ఇంకా కొంచెం బెటర్‌గా రిలీజియన్‌ని బ్యాలెన్స్ చేసుంటే బావుండేది. ఎందుకంటే శివుడి భక్తుడైన ఒక విలన్, నేను శివుడిని పూజిస్తాను కాబట్టి నువ్వు ఇలాంటి పొజిషన్‌లో ఉన్నావు, ఇలా బెడ్ మీద పడుకొని ఉన్నావు, లైఫ్‌లెస్‌గా 10% లైఫ్‌తో అని అన్నప్పుడు ఇమ్మీడియేట్‌లీ మనకి చూపిచ్చేది, ప్రేమకి నిదర్శనంగా చూపిచ్చేది ఒక సిస్టర్‌ని. అండ్ చర్చ్‌లో అతను రీహాబిలిటేషన్ అయ్యి బాగుపడి బయటకొచ్చినట్టు చూపిస్తారు. అది కొంచెం ఇంబాలెన్స్ అనిపించింది సినిమా చూసేటప్పుడు. ఒకళ్ళని విలన్‌గా చూపించి, ఇంకొకళ్ళని పాజిటివ్‌గా చూపించినప్పుడు 2 విభిన్న మతాలను తీసుకొని చూపించారు. ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ చేసుంటే ఖచ్చితంగా ఇది రెక్టిఫై చేసుండేవాళ్ళు. క్లైమాక్స్‌లో ఇది మళ్ళీ రికవర్ చేశారు. బికాజ్ ద మ్యాన్ హూ విల్ నాట్ కిల్ సదాశివం, ఆయన కూడా ఒక శివభక్తుడు. ఇంకొక హ్యుమానిటీ రిలేటెడ్ ఐడియా వచ్చేసి, ఎటువంటి కమ్యూనిజం ఆర్ మార్క్సిజం ఐడియాలజీస్ ఉన్నా కూడా వాళ్ళు కూడా నార్మల్ మనుషులే. కమల్ హాసన్ గారు యాక్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ సర్జరీ అంతా అయ్యాక మిర్రర్ చూపించినప్పుడు అతని అందం అంతా పోయింది అనే ఫీలింగ్ బాధపడతారు కొద్ది రోజులు. అది నాకు చాలా నచ్చింది. హ్యూమనైజింగ్ దోస్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ లైక్ ఈ లీడర్స్ ఐడియాలజీస్ ఉన్న వాళ్ళు కూడా మనుషులే అనేది చూపించారు. ఇలా చూపించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అందరూ మనుషులే. అందరికీ అన్ని ఫీలింగ్స్ ఉన్నవాళ్ళే కొంతమంది లీడర్స్ అయ్యారు. కొంతమంది ఫాలోవర్స్ అయ్యారు. వి కెన్ చూస్. మనం చూస్ చేసుకోవచ్చు మనం ఏమవ్వాలి అనేది. ఫ్రెండ్స్, మీకు నా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు నాకు మూవీ సజెషన్స్ ఇవ్వాలనుకుంటే అది కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.